ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మనకి జ్యోతిష్యంలో తేదీ, సమయం, ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు. ఈ జన్మకుండలి 12 గళ్ళతో ఉంటుంది. ఈ 12 గళ్ళనే 12 రాసులు అంటారు. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసుల్ని 9 గ్రహాలు పాలిస్తాయి. అవి రవి, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు, శని, రాహువు, కేతువు. ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటుంది. రవి 1 నెల ఉంటాడు. చంద్రుడు 2.25 రోజులు ఉంటాడు. బుధుడు 1 నెల ఉంటాడు. కుజుడు 45 రోజులు ఉంటాడు. శుక్రుడు 1 నెల రోజులు ఉంటాడు. గురువు 1 సంవత్సరం ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు ఉంటారు. రాహుకేతువులు 18 నెలలు ఉంటారు. మే 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు. గురువు జీవకారకుడు. వృషభ రాశిలో గురు సంచారం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం. కన్యారాశి. ఈ రాశి వారికి గురువు భాగ్యస్థానంలో సంచారం. అంటే భాగ్యస్థానంలో గురు సంచారం అంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే కన్యారాశి వారికి గురువు చాలా అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఇస్తారు. గురువు రజితమూర్తిగా సంచారం జరుగుతోంది. అందువల్ల గురువు వీరికి శుభ ఫలితాలు ఇస్తున్నారు. అత్యధిక శుభ ఫలితాలు వీరు పొందుతారు. గురువుల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. మంచి గురువుల దర్శనం జరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం అందుతుంది. గృహ వస్తు వాహక మూలక లాభాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనోబలం పెరుగుతుంది. జన్మరాశిపై సంచారం పంచమ స్థానంపై ఉండడం వల్ల సంతానం యొక్క అభివృద్ధి, నూతన ప్రణాళికలు రచించుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాల్లో చాలా లాభాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు చేసినట్లయితే సఫలీకృతం అయ్యే అవకాశం చాలా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. దైవ సంబంధ కార్యక్రమాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు వీరికి మంచిగా జరుగుతాయి. ఈ రాశివారు గురువు యొక్క ఆరాధన, గురు స్తోత్ర పారాయణం, గురువు సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, దక్షిణామూర్తి కానీ దర్శనాలు చేసినట్లయితే ఇంకా మంచి శుభ ఫలితాలు పొందగలరు. గోచార గురువు వివిధ రాశులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే గురుగ్రహ జపం 16,000 చేయాలి. హయగ్రీవ మంత్రం చదవడం, దత్తాత్రేయ వజ్ర కవచం, మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, హయగ్రీవ స్తోత్రం, రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి. ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి. గణపతి హోమం, దక్షిణామూర్తి హోమం పసుపు కొమ్ములతో, గురుగ్రహ మంత్రం రుద్రహోమం, సంతానం కోసం సంతాన పాశుపత హోమం, లక్ష్మీ హయగ్రీవ మంత్రంతో హోమం చేయొచ్చు. దానం. గురువారం రోజు శనగలు కానీ, తీపి పదార్థాలు కానీ, మెంతులు, బెల్లం, పసుపు, అరటి పండ్లు, మామిడి పండ్లు, పసుపు వస్త్రాలు, గోవు, పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం వరకు తగ్గుతాయి. దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా, హయగ్రీవ స్వామి, హనుమంతుడు, దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి
అవకాశాలు ఉంటాయి. నమస్కారం. తులారాశి. తులారాశికి గురువు అష్టమంలో సంచారం. అష్టమం అంటే కష్టకాలం అనే చెప్పవచ్చు. వీరికి చాలా ప్రతికూలమైన సంచారం. గురుడు ఈ సంవత్సరం అంతా వీరికి లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. అందువల్ల లోహమూర్తి అంటే కూడా మనకి అభివృద్ధి తక్కువ. అందులో అష్టమంలో సంచారం అంటే కొంచెం ప్రతికూల పరిస్థితులనే చెప్పవచ్చు. వీరికి అత్యంత ప్రతికూలమైన సమయంగా ఈ సంవత్సరం మనం చెప్పవచ్చు. మనోబలం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఏ వ్యవహారమైనా 1-2 సార్లు చేస్తేనే కానీ పని పూర్తయ్యే పరిస్థితి ఉండదు. ఆకస్మికంగా ధన నష్టం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ప్రభుత్వ నుంచి వచ్చే జరిమానాలు ఎక్కువగా వీరికి ఉండే అవకాశం ఉంది. ప్రణాళికలు సఫలీకృతం కాకపోవడం, అనవసర భయాందోళనలు వీరికి ఈ సంవత్సరం అంతా ఉండగలవు. అయితే జన్మజాతకంలో గురువు స్థానాన్ని బట్టి కొంచెం బాగుంటే గురువు మంచి ఫలితాలు ఉండగలవు. వీరికి గురుని దృష్టి ద్వితీయ వ్యయ చతుర్థ స్థానాల మీద ఉండడం వల్ల ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా అవసరానికి ధనం వస్తుంది, కానీ వచ్చిన ధనం వచ్చినట్లే ఖర్చు అవుతుంది. గురువులకు జపాలు, తర్పణాలు, హోమాలు నిర్వహించడం మంచిది. ఈ రాశివారు గురు పాదుకా స్తోత్రాన్ని నిత్యం పఠించాలి. వృశ్చిక రాశి. వీరికి గురువు సప్తమ స్థానంలో సంచారం. సప్తమ స్థానం అంటే కళత్ర స్థానం, పార్ట్నర్షిప్. తామ్రమూర్తిగా సంచారం. గురుడు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారనే చెప్పవచ్చు. వీరికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకి అవకాశం ఉంటుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి మంచి అభివృద్ధి జరుగుతుంది. వీరికి తృతీయ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల సోదరులకి, సోదరీమణులకి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. గురువు తృతీయ దృష్టి వల్ల సోదర సోదరీమణుల సహాయ సహకారాలు ఈ వృశ్చిక రాశి వారికి లభిస్తాయి. సప్తమంలో గురువు సంచారం వల్ల భాగస్వామితో విభేదాలు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. పెద్దలను గౌరవించడం, అతిథి మర్యాదలు, దైవ కార్యాలు చేస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు వీరు నిర్వహించుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీరికి అభివృద్ధిలోకి వస్తాయి. విద్యార్థులు డిబేట్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసినా కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు. ధనలాభం ఉంటుంది. నవమ దృష్టి వల్ల బంధువుల సహాయ సహకారాలు వీరికి బాగా లభిస్తాయి.